మా మేనత్త ప్రేమని ఆగం చేసినావు. అర్ధాంతరంగా అల్లని చంపినావు. ఆ దేవత లాంటి అఖిలాండేశ్వర అమ్మగారికి తీరని శోకం నింపినావు. మళ్ళా మా అత్త పోలికల్లో నన్ను పుట్టించినావు. మామ పోలికల్లో అభినందన్ని దించినావు. ఈ జన్మలో కూడా ప్రేమ కలిగించినావు. ఇప్పుడు నా అభిని దొంగని చేసినావు. ఎందుకు తల్లి ఈ కష్టాలు? ఏం చూస్తున్నావు? బయటికి రా. ఏం జరుగుతుందో జరని కళ్ళతో చూడు. నా అభిని నాకు కాకుండా చేయాలని చూస్తున్నావేమో. బొట్టు పెట్టి చెప్తున్నా, అభి నావాడు. మమ్మల్ని నువ్వే కలపాలా? శరణు వేడి అడుగుతున్నా, ఎందుకిట్లా చేస్తున్నావు? మా అయ్య మేము లగ్గం చేసుకుంటామంటే ఒప్పుకోవడం లేదు. ఇంకా దొంగ అనేరికైతే ఎట్లా లగ్గం చేస్తాడు? ఇగో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా అభి నాకు కావాలి. నా అభి నాకు కావాలి. కావాలి కావాలి కావాలి. అమ్మ కరుణించిందమ్మా. నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది. ఎట్లా చెప్తున్నారు స్వామి? నేను చెప్పడం కాదమ్మా, అమ్మనే చెప్పింది. అదుగో నీ చేతిలో ఉన్న ఆ పసుపు కుంకుమల మూటే చెప్తుంది. అమ్మా, నీ చేతిలో పడిన ముడుపు మామూలు ముడుపు కాదమ్మా, పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం. త్వరలో ఆ సమస్యను తీర్చుకో. నీ ప్రేమ పండాలనే స్వయంగా ఆ అమ్మవారే ఇచ్చారు. అమ్మ ఆశీర్వాదం ఉంటుంది. వెళ్ళిరమ్మా. ఓం నారాయణి నమస్తుతే. అమ్మా, ఆ ముడుపు కొంచెం పైన కట్టమ్మా. నా అభిని దొంగని చేసినావు. నా నుండి దూరం చేయాలని చూస్తున్నావు. ఎందుకు? ఏం పాపం చేసినాం మేము? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వే మా ప్రేమకి తోవ చూపాలి. మళ్ళా మమ్మల్ని నువ్వే కలపాలి. సూర్య, ఉదయిస్తున్న సూర్యుడుంటే ఆకాశం ఎంత అందంగా ఉంటుందో. ఈ మందారం పూసిన మొక్కను చూస్తుంటే చుట్టూ సౌందర్యం అనుకున్నట్టే ఉంది. ఈ మందార పువ్వును చూస్తే నా సౌందర్యం నవ్వు చూసినట్టే ఉండేది. ఇక నుంచి ఈ పువ్వు, ఆ నవ్వు నా నుండి దూరమైనట్టే. అభి, ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నన్ను సౌందర్యను కలిపిందే ఈ మందారం. అందుకే
సౌందర్యన్న, ఈ మందారం అన్న నాకు చాలా ఇష్టం. నాకిష్టమైనవన్నీ ఒక్కొక్కటి నా నుండి దూరం అయిపోతున్నాయిరా. అభి గారు, సూర్య, చంద్రికంటి కంగారుగా వస్తుంది. చంద్రిక, చంద్రిక, ఏమైంది? ఏమైంది చంద్రిక? అది భవానీ వచ్చింది. వచ్చి సౌందర్య గురించి అడిగింది. చెప్పమని చాలా బ్రతిమలాడింది. మా కోసం కాదు, అఖిలాండేశ్వరి గారి కోసం అంటూ ఏదేదో చెప్పింది. నాకెందుకు నమ్మకం కుదరక నాకు తెలియదని చెప్పి వచ్చేసాను. అంటే భవానీ ఇంకా సౌందర్య కోసం వెతుకుతుందన్నమాట. అవును అభి గారు, ఎక్కడున్నారో చెప్పమని చాలా ప్రెజర్ చేశారు. వాళ్ళు అడిగిన విధానం చూస్తే వాళ్ళకేదో ముప్పు తలపెట్టినట్టే అనిపిస్తోంది. కోపం అనేది మనిషికి గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు. పగ అనేది సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు. తరం మారినా వీళ్ళ పగ మాత్రం చెల్లారలేదు. ఆ జన్మలో పెట్టిన కష్టం చాలక మళ్ళీ మళ్ళీ వేధించడానికి వెతుకుతున్నారా? ఇప్పుడేం చేద్దాంరా? ఏముంది, వాళ్ళ కంట పడకుండా అంకుల్ వాళ్ళని సేఫ్గా ఎటైనా పంపించాలి. పదండి. అదిగో వచ్చేసారు. మావయ్య వాళ్ళు లోపలే ఉన్నారు కదా. ఏం చెప్పిందో, ఏం మాట్లాడిందో. అవును, అంకుల్ వాళ్ళని కలిసే ఉంటారా? ఇక జన్మలో భవానీ సౌందర్య గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఆరా తీయకుండా ఉతికారేయాలి. పదండి. భవాని, మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుగా? ఈ భవానీ పాన్ వేసిన ప్లాన్ వేసిన పండకుండా ఉంటుందా? ఊరొదిలి వెళ్ళిపోతాడంటావా? వెళ్తాడు, వెళ్ళాలి కూడా. ఇంతప్పటినుంచి నన్ను చూస్తున్నాడే, నా సంగతేంటో వాడికి బాగా తెలుసు. మనం చెప్పిందంతా నమ్ముతాడంటావా? పిచ్చి మనవరాలా, మనం మాట్లాడిన నటనంతా నిజమని వాడికి తెలిసే. అందుకే వాడు నిజం చెప్పాడు, ఊరొదిలి వెళ్ళిపోతానని. పోతాడంటావా? వేరే ఛాన్సే లేదే. వెళ్తారు. అక్కకు కావాల్సింది అక్కకిచ్చి 24 గంటల్లో మనకిచ్చిన టాస్కులో గెలిచామని చెప్దాం. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అక్కడ అక్కకు కావాల్సింది చూపాం, ఇక్కడ మనకేం కావాలో తీసుకున్నాం. భవానీ, యు ఆర్ గ్రేట్. పద భవాని, వెళ్దాం. పద. ఏయ్! ఏయ్! వెళ్ళిపోతున్నారంటే కలిసి ఉంటారా? వెళ్ళి ఆపుదామా? వద్దురా. ఒకవేళ వాళ్ళని కలిసి ఉండకపోవచ్చు కదా. పదండి, అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఎన్ని రకాలుగా యానిమేట్ చేసి చూసినా ఇదే రూపం వస్తుంది. ఇది నిజమా? అవును సార్, ఆ అమ్మాయి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో నాకు తెలీదు. మీరిచ్చిన వివరాలను బట్టి ఎలా చూసినా 100% ఇదే రూపం వస్తుంది. ఈ వ్యక్తికి మీరనే దేవాసారికి పోలికలు ఎందుకున్నాయో నాకు తెలీదు. అంటే అంటే దేవాసార్ పోలికలతో వ్యక్తి ఉన్నాడు. అంటే ఈ ఇంటి యువరాజు మళ్ళీ పుట్టాడు. తన ఇంట్లోనే తాను దొంగతనం చేస్తున్నాడు. సార్, ఇకనైనా మేడంకి ఈ ఫోటో చూపిస్తారా సార్? వద్దండి, ఈ ఫోటో విషయం నేను చెప్పేంత వరకు దయచేసి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. చెప్పనులేండి.
అయినా మీరనేది ఏదో సినిమా కథలా ఉంది సార్. చనిపోయిన వాళ్ళు మళ్ళీ అదే రూపాల్లో పుట్టడం ఏంటి సార్? ఏ సినిమా కథ అయినా మనిషి జీవితం నుండే పుట్టింది. స్వచ్ఛమైన ప్రేమకు ముగింపు ఉండదు. వారి ప్రేమ వాళ్లకు పునర్జన్మని ప్రసాదించింది. శత్రువులు పన్నిన పన్నాగంతో అర్ధాంతరంగా ఆగిపోయిన వాళ్ళ ప్రేమ ప్రయాణం తిరిగి సాగించడానికి వచ్చేశారు. దేవా సార్, అఖిలాండేశ్వరి మేడం పార్వతి సౌందర్య రూపంలో పుట్టింది అన్నారు. తప్పకుండా మళ్ళీ మీరు పుట్టే ఉంటారు. మీరు మాట తప్పని శ్రీరామచంద్రుడి అంశే సార్. ఎన్ని జన్మలైనా పార్వతి చెయ్యి వేడనన్నారు. సార్, మీరు అంటుంటే నమ్మలేకపోతున్నాను సార్. ప్రేమ కోసం మళ్ళీ జన్మనెత్తారా? అంత అమర ప్రేమికులా సార్ వాళ్ళిద్దరూ? ఈ కట్టమనేని సామ్రాజ్యం యువరాజు తన బిజినెస్ సామ్రాజ్యాన్ని కను సైగతో నడిపేవాడు. లైట్స్. వ్యక్తి గొప్పడా వ్యవస్థ గొప్పదా అంటే నా దగ్గర సమాధానం లేదు. వ్యక్తి ఎదుగుదల కోరుకునే వ్యవస్థ గొప్పదని నా ఉద్దేశం. సారీ, మా కట్టంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్దేశం. వేల మంది అమ్మాయిల రాకుమారుడు. ఎంతో మంది దేవాసాన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కనేవాళ్లు. కాని తన మనసును కదిలించిన కళ్ళ కోసం, తను ఆరాధించిన అమ్మాయి కోసం, తన ప్రేమ కోసం కోట్లను వదులుకొని సాధారణమైన జీవితాన్ని గడపడానికి కూడా వెనుతిరగలేదు. ఐ లవ్ యు పార్వతి, ఐ లవ్ యు పార్వతి, ఐ లవ్ యు పార్వతి. పార్వతి ఎంత అదృష్టవంతురాలు సార్. ఇంత గొప్పింటి పాళ్ళయింది. అంతలా ప్రేమించే వ్యక్తిని పొందింది. అంత మంచి అమ్మాయిని పెద్ద కోడలిగా పొందటం ఈ ఇంటి మహా అదృష్టం. అఖిలాండేశ్వరి మేడం ఈ ఇంటి పెద్ద కోడలు ఎలా ఉండాలని ఆశించారో ఆ లక్షణాలన్నీ మూట కట్టుకుని వచ్చిన ముద్దమందారం మా పార్వతి. ఈ ఇంటి కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మీరు చెబుతుంటే ఇలాంటి ప్రేమ జంట ఒక్క జన్మేంటి సార్, 10 జన్మలెత్తినా సరే వాళ్ళ ప్రేమ ప్రాణం పోసుకుంటుంది. మరి వాళ్ళు ఇప్పుడు కలిసారా సార్? తప్పకుండా కలిసే ఉంటారు. వాళ్ళ ప్రేమ ఎక్కడున్నా వాళ్ళని ఒకటి చేస్తుంది. ఈ ఇంటి సీతారాములు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా కలుస్తారు సార్? వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. సౌందర్య, ఎక్కడున్నావమ్మా? మీరిద్దరూ ఒకరినొకరు కలిసే ఉంటారు. నీ జాడ తెలిస్తే కట్టమనేని సామ్రాజ్య యువరాజు దేవేంద్ర భూపతి రాజా వారు దొరికినట్టేనమ్మా. మీరెక్కడున్నా ఈ హనుమంతుడు మిమ్మల్ని వెతికి ఈ ఇంటికి తీసుకొచ్చి మేడం ద్వారా మిమ్మల్ని ఒకటి చేస్తాను. అప్పుడే ఈ జన్మకు అర్థం ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చాక నాకు ఒకసారి కాల్ చేస్తారా సార్? నాకు వాళ్ళని చూడాలనుంది. లైలా మజ్ను, సలీం అనార్కల్ లాంటి ప్రేమ కథలు చదివాను, సినిమాలు చూశాను. కాని వారిని మించిన ప్రేమ వీరిది. ఒక్కసారి ఆ ప్రేమమూర్తులను చూసి ఇలా ఉంటారా అని చూడాలనుంది సార్. తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
వస్తాను సార్. ఓకే. ఏందయ్యా ఆలోచిస్తున్నావు? మారిపోయిన భవానమ్మ గారి గురించేనా? మారని మన బతుకుల గురించే. పిచ్చిదనా, భవానమ్మగారేంటి, మారడమేంటి? తను మొదట్లో మాట్లాడింది నిజం, చివర్లో మాట్లాడింది నాటకం. నీకా అమ్మ గురించి తెలియదు కాబట్టి నాటకమే నిజం అనుకుంటున్నావు. అవునా? అవునే. పాము కూరలు తీసినంత మాత్రాన కరవకుండా ఉంటుందేమో కాని కర్రవాలనే దాని స్వభావాన్ని మార్చుకుంటుందా? ఆ అమ్మి కూడా అంతేనే. అంకుల్, వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారా? అవును బాబు, వచ్చారు. చెప్పాల్సింది చెప్పారు, వెళ్ళారు. ఏం చెప్పారు అంకుల్? ఏం చెప్తే ఏముందిలే బాబు, ఇలా ఉండాలని ఆ దేవుడు మా నుదుటను రాసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చేస్తాను అంకుల్. ఇక నుండి మీ మీద వాళ్ళ నీడ కూడా పడనివ్వకుండా నేను చూసుకుంటాను. ఇలాంటి అదృష్టాన్ని పొందే అవకాశం ఆ దేవుడు మాకివ్వలేదు బాబు. ఒకవైపు అగ్నిగుండం, మరోవైపు నుండి వాయుగుండం మధ్యలో తోసేశాడా దేవుడు. మీరే అలా అంటే ఎలా? కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. ఈ కోపతాపాల నుండి దూరంగా దూరంగా వెళ్ళిపోతాం బాబు. అంకుల్, మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి నుండైతే మీరు తప్పించుకుంటున్నారో, ఎవరి నీడైతే మీ మీద పడకూడదు అనుకుంటున్నారో వారి నుండి సురక్షితంగా ఉండడం కోసం నేను ప్లాన్ చేశాను. ఇవిగోండి టికెట్స్. సౌందర్య రాగానే అందరూ కలిసి అక్కడికి వెళ్ళండి అంకుల్. భయపడకండి అంకుల్, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. నేనున్నంత వరకు సౌందర్య గాని మీకు గాని ఏమీ జరగదు, జరగనివ్వను. ఇక నుంచి మీకేదైనా కష్టం వచ్చిందంటే అది ఈ అభిని దాటుకుని రావాలి, రానివ్వను. సౌందర్య రాగానే అవి తీసుకుని మీరు బయలుదేరండి. వద్దు బాబు. అంకుల్, అంకుల్